ఈ షెడ్ల విషయంలో ఈ ఆవులకు సంబంధించిందైనా, బర్రెలకు సంబంధించిందైనా, గొర్రెలకు సంబంధించిందైనా, మేకలకు సంబంధించిందైనా, ఈ కోళ్ళకు సంబంధించిందైనా, పందులకు సంబంధించిన ఏ షెడ్లైనా సరే కానీ మన దగ్గర డబ్బులు ఉన్నాయని చెప్పేసి పెద్దగా కట్టుకొని వాళ్ళు చెప్పిర్రు వీళ్ళు చెప్పిర్రు ఇట్లా కట్టుకోవాలి అట్లా కట్టుకోవాలి మంచిగా పర్ఫెక్ట్గా కట్టుకోవాలి, మళ్ళీ మళ్ళీ డిస్టర్బ్ చేసుకోవద్దు, పర్ఫెక్ట్గా కట్టుకుంటేనే బాగుంటుంది, ఎప్పటికైనా లైఫ్ లాంగ్ ఉంటుంది అని చెప్పేసి చాలామంది లక్షల్లో కట్టుకోవాలి, ఇట్లా కట్టుకోవాలి అట్లా కట్టుకోవాలని చెప్పేసి చాలామంది మాట్లాడుతుంటారు. నేనేమంటా అంటే నువ్వు షెడ్లు కట్టేటప్పుడు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, షెడ్లు అనేది ప్రతిసారి ఎందుకు చెప్తావు షెడ్ల గురించి, ప్రతిసారి ఎందుకు చెప్తావు షెడ్ల గురించి అంటే షెడ్ వల్ల నీకు రూపాయి బొచ్చుబి లాభం రాదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు షెడ్లు కట్టుకునేటప్పుడు పర్ఫెక్ట్గా తక్కువలో కట్టుకో, చిన్నగా కట్టుకొని వచ్చిన లాభాల నుంచి షెడ్డును ఎక్స్టెండ్ చేసుకో. వచ్చిన లాభాల నుంచి నీకు ఈరోజు కొన్ని ఒక 6 monthsలో కొన్ని లాభాలు వచ్చినాయి, లాభాలు వచ్చిన తర్వాత ఎక్స్టెండ్ చేసుకో. అది ద బెస్ట్ తప్ప కానీ ఈ బిజినెస్లో, ఈ ఫార్మింగ్ సంబంధించిన బిజినెస్లో ది బెస్ట్. దయచేసి నేను మళ్ళీ 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 చెప్తున్నాను, మీ దగ్గర వచ్చినటువంటి లాభాల నుంచే షెడ్లను ఎక్స్టెండ్ చేసుకోండి తప్ప కానీ ఇలాగూ డబ్బులు ఉన్నాయని చెప్పేసి మాత్రం షెడ్ పైన మాత్రం ఇన్వెస్ట్ చేయకండి.